నమస్కారం. శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం? వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది? శ్రావణ మాసంలో ముఖ్యమైన రోజులు ఏవి? వాటికుండే విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా శ్రావణ మాసం అంటే మహిళలకు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం. చాంద్రమానాన్ని అనుసరించి ఉన్న 12 నెలల్లో 5వది, అత్యంత పవిత్రమైనది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల శ్రవణం అనే పేరొచ్చింది. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. పూజలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలతో నెల మొత్తం భక్తితో నిండిపోతుంది. ఆషాఢంలో మొదలయ్యే శక్తి పూజకు కొనసాగింపుగా శ్రావణంలో మరో రూపంలో అమ్మను ఆరాధిస్తారు. పైగా శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి జన్మ నక్షత్రం శ్రవణం. అందుకే ఈ మాసం అత్యంత విశిష్టమైనది. ఈ నెలలో చేసే చిన్న కార్యమైన అనంతమైన ఫలితాన్నిస్తుందంటారు మన పెద్దలు. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభం. ఉత్తరాది వారికి జూలై 11న ప్రారంభం. దక్షిణ భారతీయులకు జూలై 25 శుక్రవారం ప్రారంభమైంది. ఇది మొదటి శుక్రవారంగా పరిగణంలోకి తీసుకోవాలి. ఈ లెక్కని చూస్తే మొత్తం శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు ఉంటాయి. ఆగస్టు 23 శనివారం శ్రావణ మాసం ఆఖరి రోజు అమావాస్య. ఆగస్టు 24 ఆదివారం నుంచి భాద్రపద మాసం ప్రారంభం. శ్రావణ మాసంలో చేసే సోమవారాల విశిష్టత. దక్షిణాయనంలో అత్యంత ఫలప్రదమైన నెలల్లో శ్రావణ మాసం ఒకటి. శివకేశవుల భేదం లేకుండా పూజించే మాసం ఇది. ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి. సాధారణంగా శివయ్యకు సోమవారాలు ప్రత్యేకం. కార్తీక మాసం శ్రావణంలో వచ్చే సోమవారాలు మరింత ప్రత్యేకం. ఈ నెలలో సోమవారం రోజు రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తే అత్యంత శుభప్రదం అంటారు మన పండితులు. ఈ మాసంలో వచ్చే సోమవారాలలో పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే 5వతనం కలకాలం నిలుస్తుంది. తదుపరి భాగంలో శ్రావణ మంగళవారాల విశిష్టత, శ్రావణ శుక్రవారం విశిష్టత తెలుసుకుందాం. తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.